హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక వీడియో చూశాను. మన గరికపాటి నరసింహారావు గారు, ప్రఖ్యాత హిందూ ప్రవచకుడు. మనకిద్దరు ఫేమస్ ఇద్దరే ఉన్నారు మనకిప్పుడు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు గారు. గరికపాటి నరసింహారావు గారు ఆయన వీడియోలో చెప్తాడు, రాముడు దేవుడని ఎవరు చెప్పారు, ఆయన మీరు ఎందుకు పూజిస్తున్నారు మీకే తెలియాలా, అది ఆయన రాముడు దేవుడని నేను చెప్పలేదు కదా, అది ఎవరు కూడా చెప్పలేదు అని ఆయన అన్నాడు. వీడియో ఉంది, మనందరూ చూడవచ్చు యూట్యూబ్లో. అలాగే చిరంజీవి స్వామి గారు వీడియో ఒకటి చూశాను. అది రామాయణం మహాభారతం రెండు కల్పితాలు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అన్నాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, హిందూ అనేది చాలా అసహ్యకరమైన పదము, అది చోరు, మన అదేది మన దొంగ లేదా ఇదేది బానిస అన్న పదం వస్తుంది, దాన్ని వాడటం నాకు ఇష్టం లేదని కూడా అన్నాడు. సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకు కరాటే కల్లాని కావచ్చు, చికోటి ప్రవీణ్ కావచ్చు, ఇంకా మనకు సుగుణ కుమారు, రకరకాల హిందూ మత రక్షకుల కింద చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరి మనోభావాలు ఇక్కడ దెబ్బతిల్లేరు. గమనించండి. అదే ఎవరన్నా ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓ బీసీ వాడు ఎవడన్నా పొరపాటున నోరు జారితే కేసులే కేసులు, ఎఫ్ఐఆర్లే ఎఫ్ఐఆర్లు. అంటే ఏంటిది? మనకు కదిరి కృష్ణ ఏదో అన్నాడని, లేకపోతే కత్తి పద్మారావు గారు ఏదో అన్నాడని, లేకపోతే అంతకుముందు మనకు అంతకుముందు ఆ యాక్సిడెంట్లో చనిపోయిన అతను ఏదో అన్నాడని, ఇవన్నీ వీళ్ళందరినీ దుమ్మెత్తి పోసి హిందూ మతం గురించి మనకు విమర్శిస్తారా, మీకు ఎన్ని గుండెలు, మేము చంపుతాం పొడుస్తామన్న. అంటే ఏంటి అంటే ఈ దీని ద్వారా హిందూ మత రక్షకులు చెప్పదలుచుకున్నది ఏంటి? మేము ఏదైనా అనుకుంటాము, మీరు ఎవడన్నా తక్కినోడు ఎవడన్నా కింద నిమ్న కులస్తులు అని మేము అనుకున్నోడు ఎవడన్నా మాట్లాడితేనే మేము మీ తలకాయలు తీస్తాం అని అర్థమా? దీనికి మనకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ.